మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. నాకన్నా ముందు ఇరిగేషన్ మంత్రిగా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నటువంటి వ్యక్తి. నెల్లూరులో 2 సార్లు గెలుపొందినటువంటి వ్యక్తి. విశ్వాస పాత్రుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడేటటువంటి వ్యక్తి. వాళ్ళ వెనుదిరిగేటటువంటి వ్యక్తి కాదు. ధైర్యంతో ఉన్నటువంటి వ్యక్తి. ఏ సమస్యనైనా ఎదుర్కోగలిగిన సత్తా కలిగినటువంటి యువకుడు డాక్టర్ అనిల్ యాదవ్. ఆయన రావడం మన ప్రాంతానికి చాలా శుభసూచకమని, 7 నియోజకవర్గాలు గెలుపొందటమే కాదు, పార్లమెంటు కూడా అత్యద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిపించే విధంగా మన ప్రజానీకం, ముఖ్యంగా పల్నాడులో ఉన్నటువంటి ప్రజానీకం, నర్సరావుపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజానీకం ఆనందంగా ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని బలపరిచి దేశానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా నేను మీ ద్వారా మన నియోజకవర్గ ప్రజానీకానికి, బీసీ వర్గాలకి కూడా సవినయంగా మనవి చేస్తున్నాను. త్వరలోనే శాసనసభ అయిపోయిన తర్వాత అనిల్ యాదవ్ గారు సుమారుగా 14, 15, 16 తారీఖుల్లో వచ్చి ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా ఆఫీసులు ఎస్టాబ్లిష్ చేసుకొని అని మొదలుపెట్టే కార్యక్రమాలను అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. పార్టీ ఎవరికి అన్యాయం చేయదని కూడా ఈ సందర్భంగా నేను చెబుతున్న సమయం వచ్చినప్పుడు చేస్తాను. పార్టీని మనం నడపడం లేదు. పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు అధిష్టాన వర్గం నడుపుతా ఉంది. నేను నడుపుతున్నాను, ఆయన నడుపుతున్నాడా? ధర్మం కాదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. పార్టీ ఐక్యంగా ఉంటుంది. మంచి కాంబినేషన్. మీరు చూడండి, మొత్తం 7 నియోజకవర్గాల్లో నో బీసీ, ఆల్ ఆర్ ఓసీస్. అనిల్ యాదవ్ విత్ బీసీ కాంబినేషన్, వండర్ఫుల్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ అద్భుతమైన, నేను అనుకుంటా మన మొత్తం 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి కదా. మన గోలేడు తెలుసా? 25 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గానికి కూడా నరసరావుపేటకు వచ్చినంత మెజార్టీ రాకూడదు, మందే ముందుండాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ఇవాళ ఎన్నికల రణరంగంలోకి వెళ్ళబోతున్నాం. ఖచ్చితంగా ఫస్ట్ వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఏ నియోజకవర్గంలో రానంత మెజార్టీని మనం 7 శాసనసభ్యులుగా ఉన్నటువంటి అభ్యర్థులుగా ఉన్నటువంటి మేము గట్టిగా ప్రయత్నం చేయటం, మీ అందరూ సహకరించడం ద్వారా తలమానికగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అదే పద్ధతుల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకం, కార్యకర్తలు గట్టిగా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.